Well, guys, good morning and welcome back to the new vlog. I'm Navin Golden Boy, Telugu best vlogger, best YouTuber, and best influencer. It's a Monday. Welcome back to the new week and new vlog. And while assistance training on the weighted calisthenics assistance training on the percentage 70% of the last time with heavy session 70% తీసుకొని దాంతోని టెక్నికల్ వర్క్ చేసి ఉంది. We'll go and do that. And ఈ ఇయర్ ఎండ్లా ఇంకొక ట్రిప్ వేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 2 ట్రిప్లు పడతాయి. ఈ ఎండ్లో ఒకటి స్టార్టింగ్లో ఒకటి కాబట్టి సో ఇయర్ ఎండ్ బ్యాంకాక్ అనుకుంటున్నాం. సో ఏమవుతుంది ఇంకా దాని తెలియదు, చూద్దాం. సూర్యుడే చంద్రుడే ఎండకి మండని. ఇట్స్ డే 2 ట్యూస్డే. అలా స్ప్రింట్స్ ఉన్నాయి ఇవాళ. గ్రౌండ్కి వచ్చినాం. ఇప్పుడు టైం అవుతుందా? 11 గంటల మిట్ట మధ్యాహ్నం. ఎండ ఎట్లా దెంగుతుంది తెలుసా? ఇగో ఇట్లా కాలు బయట పెడితే చుప్పు గరం అయిపోతుంది, అంతా ఎండ దెంగుతుంది. ఇప్పుడు ఈ ఎండలో నేను స్ప్రింట్లు కొట్టాలి. కూర్చోలేకపోతున్నారు 2 నిమిషాలు. ఈడ కాలు ఆలుతున్నాయి. ఇట్లా బయట ఎండ కొడితే కొంచెం ఇగో ఇట్లా విసిబులు ఉన్నాయి. ఈడ ఇగో ఇట్లా ఇట్లా సెగ కొడుతున్నాయి. సెగ ఇట్లా అసలు కూర్చోలేకపోతున్నాయి ఎండల. ఎప్పుడు ఎండల ఉపయోగపడి పడుతున్నా. రప్ప స్ప్రింట్ కొట్టేసి ఒక 5 రౌండ్లు అంతే వెళ్ళిపోయింది. ఇక ఇట్స్ ఎ హై టెస్టోస్టెరాన్ యాక్టివిటీ. ఓకే, మంచిగా టెస్టోస్టెరాన్ మ్యాక్సింగ్ చేయడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి కైండ్ ఆఫ్ సూపర్ యాక్టివిటీ అనమాట స్ప్రింట్స్ కొట్టడం. స్ప్రింట్స్ కొట్టినప్పుడు మన గ్రోత్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడము, టెస్ట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ ఇంకోటి అందులో ఈ సన్లైట్కి, ఈ ఎండకి ఇంకా కొట్టడం అనేది క్రేజీ షిట్. అది కూడా ఈ మిట్ట మధ్యాహ్నం ఎండ. ఈ మిట్ట మధ్యాహ్నం ఎండ వడదెబ్బ కొట్టి దిగకపోతే చాలు. టెస్ట్ మ్యాక్సిమం ఏం కానీ వడదెబ్బ కొట్టి గడపోతే చాలు. స్టేట్ కొన్ని నెలల తర్వాత ఇంత చెమట తీసిన యాక్టివిటీ, ఇంత ఇంటెన్స్ ఉన్న యాక్టివిటీ ఇవ్వాలనేది ఎండకి. అబ్బా చెప్పనికి రాదు కానీ మొత్తం ఎట్లనే ఉంది లోపల. तो भाई लोग बात ये है, now I'm doing my step count వేస్తున్నాను ఇప్పుడు నేను. అది ముచ్చట ఏంటంటే నా ఓప్ బ్యాండ్ నా వివో2 మ్యాక్స్ కూడా అన్లాక్ అయింది అనమాట. ఎందుకంటే ఇది రెడీ అయ్యానికి టైం తీసుకుంటుంది. సో అట్లా ఎన్ని రోజుల్లో పెట్టుకున్నా కాబట్టి నా వివో2 మ్యాక్స్ కూడా చూపిస్తుంది అనమాట ఎంత అని చెప్పేసి. సో మై వివో2 మ్యాక్స్ ఇస్ 49 ml/kg/minute. ఓకే, అయితే నేను ఇది నాకు చూపిపాక నాకు తెలియదు. అంటే ఈ వివో2 మ్యాక్స్ అంటే ఏంది అనేది తెలుసు. ఏంటి అంటే లైక్ పర్ మినిట్కి నీ బాడీ ఎంత సఫిషియెంట్గా, ఎంత ఎఫెక్టివ్గా నువ్వు ఆక్సిజన్ నీ బాడీ తీసుకొని పర్ఫామ్ చేస్తుంది అనేది అది వివో2 మ్యాక్స్ అంటారు అనమాట. ఆక్సిజన్ తీసుకొని చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నేను చార్జబిటల్ కొట్టి లైక్ మంచి లెవెల్స్ అంటే ఏంది, మంచి అథ్లెటిక్ లెవెల్స్ అంటే వివో2 మ్యాక్స్వి ఎంత ఉండాలి ఇంకా అని చెప్పేసి అది కొట్టి చూస్తే 1 సెకండ్ ఇది ఒక్క నిమిషం. సో 35 to 40 నార్మల్ జిమ్ గాయ్, ఓకే స్టామినా అండ్ మంచి యావరేజ్ కండిషనింగ్ ఉన్న వాళ్ళు అనమాట. సో 40 నుండి 50 లెవెల్ ఏదైతే ఉంటుందో అది ఫిట్, అథ్లెటిక్ రేంజ్, గుడ్ రికవరీ, డీసెంట్ ఇంజన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే మనకి హైబ్రిడ్ లెవెల్కి వెళ్ళాలి. హైబ్రిడ్ కూడా కాదు, ఈ ఎండూరెన్స్ మాస్టర్ ఏదైతే ఉంటుందో చూసినామా, ఈ ఫైటర్ లెవెల్, ఈ దాన్ని అచీవ్ చేయాలన్నమాట, విచ్ ఇస్ 60+. సో ఇప్పుడు నేను 49 ఉన్నా అంటే ఆల్మోస్ట్ ఇంకా ఈ 60+ నేను ఇప్పుడు అచీవ్ చేయాలి వివో2 మ్యాక్స్. ఇప్పటివరకు ఇవన్నీ అన్నిటిపైన ఫోకస్ చేయలేకపోతుండే, వీటి కోసం ట్రైన్ చేయలేకుండా ఇవన్నీ నేను చేయకపోతుండే. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది, మనకు చెప్తుంది, చేస్తుంది కాబట్టి ట్రైనింగ్ రొటీన్లల్లో చేసుకుంటా. అందుకే ఇవాళ నేను స్ప్రింట్స్ కూడా ఇవాళ అందుకని చెప్పేసి మళ్ళీ స్ప్రింటింగ్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసినాను. అండ్ నా లిఫ్టింగ్లో కూడా చాలా ప్రోగ్రామింగ్ వేసుకొని దాంట్లో తీసుకొచ్చినాను, ఇవన్నీ చేసినాను. సో నా ఫుడ్ ఇంటేక్లో కానీ, డైట్ క్లీన్ పెట్టుకోవడం కానీ, ఎవ్రీథింగ్ కరెక్ట్ ట్రాక్ చేయడం కానీ. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎంతవరకు పుష్ చేయగలుగుతా, ఎంత
ఇంక్రీజ్ చేసుకొని బెటర్ రిజల్ట్ తీసుకురాగలుగుతా ఏంది ఏం కథ అనేది మొగడి చూద్దాం స్టేజ్ పోయి गौर से देखो इस बंदे को क्या खा रहा है సంబంధం పట్టుకొచ్చింది గాయస్ మీ అందరికి ఎవరి సంబంధం యాదవ్ పిల్ల సంబంధం పట్టుకొచ్చిండు యాదవ్ పిల్లగాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకోరి చెప్పు ఏజ్ ఎంత అంట 1996 మాట్లాడుతుంది అంటే కాదరా ఇది 30 అంటే దొరకక రాలేదు ఏంది నాకు అర్థం కాదు ఇది పట్టుకొచ్చి ఇక సంబంధాలు ఏమో మరి ఇక అదే ముచ్చట వెల్కమ్ బ్యాక్ ఇట్స్ వెనస్డే okay so today is Wednesday and we are going to gym today and we have a PR's day today only one set last time the weight which we trained with 3 into 3 the heavy you want to grow more you shut up don't talk in between when I explain don't interrupt my explanation so the last time heavyweight we did 3 into 3 today we do only one set with the same weight one set into 5 to 6 repetitions okay so that's the thing and, we'll go to gym today gym now and we'll do workout now tell what is your problem no I gave a small suggestion for you what was the suggestion you have not take that okay, it's okay it's no problem what was the suggestion tell no that word only you which want word to grow more. which word Weights. You want to increase some weights I said that point okay నిన్న ఎండల తిరిగి జాగానే ఏదో అయిందంట పూకాకి ఏమో అయ్యి మొత్తం ఇట్లా ఆగమైందంట ఇంటికి అమ్మాయి పండుకున్నట్టు మంచిగా అయింది ఇది అని చెప్పి చెప్తున్నాను అలాగో ఎడార్లో వండినా కూడా బతికి రావాలి సర్వైవింగ్ ఉండాలి తీసుకోవాలి చలి పడతలేదు ఎండ పడతలేదు ఓడ పడతలేదు లెసన్ పడతలేదు అనొద్దు పడదంగా కూడా బతికి రావాలి సఫర్ కావాలి బతికి రావాలి అదొకటి బయటికి పోయినండి ఇదికే పోయినాక ఎడికి పోయినాం ఇంటికి నుంచి పోయినాక ఇంటికి పోయినాక రెడీ 2-3 గంటలకి స్టార్ట్ అయినా బయటికి పోయినా సాయంత్రం అయింది వచ్చేవారికి నైట్ అయింది వచ్చేవారికి నరకాలు దింగకరా కవర్ దిగుతుడు ఇందాక నాకేమో పొంగన వండుకున్నాను అని చెప్పిండు ఇప్పుడేమో మళ్ళీ పోయి సాయంత్రం అయింది ఇందాక నాకు మరి పొంగన వండుకున్నానా అని చెప్పు పండుకొని లేచిన మళ్ళా మార్చిండు అయిపోయింది 3 గంటల వరకు వండుకున్నా 3 గంటలకు లేచి పోయి అంటున్నా ఇంటికి పోయింది 2 గంటలకి 2 గంటలకి పోయినా నేను తొందర అయిపోయింది మర్చిపోయినావా ముట్టల మాటలు ఇట్లా ఇట్లా ఉందిగా వీడియో ఎప్పుడు రికార్డ్ చేసినాము చూడు మనము నిన్న 1 వెళ్ళిపోయినా నేను ఇంటికి ఇంకా చూడు 1 గంటలకి మరి 1:30కి వెళ్ళిపోయినా 1:30కి వెళ్ళిపోగానే ఇంటికి పోయి వండుకున్నాం పన్నెండు అన్నావు కదా మళ్ళీ 3 గంటలు That's the whole point. Welcome and good morning. So today is Thursday and ఇవాళ నేను రెస్ట్ చేసిన బాడీకి కంప్లీట్ రెస్ట్ ఎందుకంటే నిన్న హెవీ ట్రైనింగ్ చేసి ఉండే అంటే నిన్న పిఆర్స్ కొట్టినుండే అండ్ రేపు మళ్ళీ హెవీ లిఫ్టింగ్ ఉంది సో అందుకని చెప్పేసి ఇవాళ ఏంటంటే ఇవాళ లైక్ ఏదైనా ఒక యాక్టివిటీ ఉంటుండే బ్యాక్ వర్క్ అన్నా లేకపోతే స్ప్రింట్స్ అయినా వాట్ ఎవర్ ఎక్సెట్రా ఉంటుండే బట్ ఇవాళ నేను కంప్లీట్ రికవరేషన్ ఎందుకు రెస్ట్ చేసిన ఎందుకంటే నా రికవరీ స్కోర్ కూడా ఊప్ ప్రకారం 32 ఉంది ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ రెడ్లో ఉంది 50% కూడా లేదు సో ఎందుకంటే అది కొంచెం స్ట్రెస్ అంటే కోన్సి స్ట్రెస్ లేరా ఈ బ్యాండ్ పెట్టుకున్నప్పటి నుంచి నాకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ యాడ్ అయింది ఈ స్ట్రెస్ అంటుండు ఏం స్ట్రెస్ తీసుకుంటున్నా నేను అయ్యో రికవర్ అయింది ఇది తక్కువ వస్తుంది ఏమవుతుంది నాతో అంటే నేను ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నా లవడపోతుంది సరే భయ్ ఒక ఏమంటారు ఒక మొగన్ ప్రకారం అంటే యాజ్ అ మ్యాన్గా అన్నీ నా వంతు నేను బిల్డ్ చేసుకుంటున్న మనిషిగా ఓకే అండ్ ఒక 25 ఏళ్ళకి ఓకే
ఈ స్ట్రెస్ అనేది కొంచెం ఉంటుంది. అంటే లైఫ్ తొందరగా మంచిగా అన్ని విధాలుగా అన్ని సెట్ చేసుకొని చేసి అట్లా ఇట్లా అని చెప్పి కొంచెం లైఫ్లో సీరియస్నెస్ ఆ స్ట్రెస్ అది అనేది ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే అన్ని విధాలుగా అన్ని ఆలోచించుకుంటాం. కానీ ఒక 35 ఏళ్ళు పెళ్లి గిన్నెలు అన్ని అయిపోయిన తర్వాత అన్నీ ఒక దగ్గరికి వెళ్ళి అన్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టిన తర్వాత దగ్గరికి వెళ్ళి పైసలు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి మనం కూర్చొని ఉంటే అయిపోతుంది, ఇంకా ఏ టెన్షన్ లేదు అన్నప్పుడు పిందాసుకుంటాం. అది ఈ ఏజ్లో కంపల్సరీ ఉంటుంది అది. ఓకే, సో అవే ఉన్నాయి నాకు కొంచెం కొంచెం ఆలోచనలో దాని గురించి దీని గురించి చేసుకోవడం నా పనులు నేను చేసుకుంటున్నా ఉన్నా కదా. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నావు అంటే బहन కూర్చోదు और क्या स्ट्रेस ले रहा हूँ मैं बहन चो बहन के लौड़ा बोल रहा है कि तू स्ट्रेस ज़्यादा ले रहा है इसलिए तेरी रिकवरी नहीं हो रही. माधर चोत ఉంటలా బ్యాండ్ తీసి దిగుతాయి ఇక ఈ లౌడ బుక్ వచ్చి నాకు నువ్వు ఇట్లా ఇట్లా అన్నదంటే దీన్ని తీసి దిగుతాయి ఇక. సో ఇవాళ దీనికోసం అని కాదు, కానీ ఇప్పుడు కూడా నాకేం సోర్నెస్ ఏం లేదు, నేను మంచిగానే ఉన్నా. కాకపోతే రేపు హెవీ లిఫ్టింగ్ చేయాలి కదా. సో అందుకే ఇవాళ ఏమంటారు కంప్లీట్ చేస్తున్నాను. ఒకవేళ అసిస్టెన్స్ ట్రైనింగ్ ఉన్నా కూడా రేపు ఈవెన్ పిఆర్స్ ఉన్నా కూడా నేను వెళ్తుండే, ఎందుకంటే ఈ వీక్ అంతా చేసుకుంటూ వచ్చినాం కదా రెగ్యులర్. సో అట్లా అనమాట. అండ్ రేపు హెవీ లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సాటర్డే సండే రెస్ట్ ఇవ్వకపోవచ్చు, మేబీ ఇవాళ ఇస్తున్నా కాబట్టి అన్నమాట. సో ఇప్పుడు జస్ట్ బ్రెత్ వర్క్ అవి చేసుకుంటా. సో బై సెల్ఫ్ మూవీ డేట్ కూడా ఇవాళ వీరభద్రుడు అని చెప్పి సూర్యాబాయిది సినిమా ఉంది. సో పోదాం, పోయి ఫటాఫట్ సినిమా పోతాం. యాక్చువల్లీ తొందరగా వెళ్ళేది ఉండే 4:50కి ఉంది షో, ఇప్పుడేమో 4:15 అవుతుంది. 4:50కి షో ఉంది. సో రపారప్పు తయారైపోయి రపారప్పు వెళ్ళిపోదాం. తొందరగా పోయేది ఉండే, నేను పోదాం అనుకున్నా. కాకపోతే షో ఎన్నింటికి ఉంది ఇంకా అయిందని చెప్పేసి చూసుకోలేదు సరిగా. ఓకే, సో ఇట్స్ ఓకే, తెచ్చుకున్నాం. బ్యాంచో ఇంత బండి బాగా ఎంచుకొని దానం వస్తే 4:05కే ఉంది షో, నేను 4:50 అనుకున్నా. మరి నెక్స్ట్ 10:25కి ఉంది. 4:05ది 4:50 అనుకున్నారా? ఎంత దూరం వచ్చి వేస్ట్ అయింది. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఫ్రైడే. సో అయితే నా స్లీప్ క్వాలిటీ ఎందుకు ఇంత దెంగేస్తున్న రోజుకి రికవర్ ఎందుకు కావట్లేదంటే దట్స్ బికాస్ ఈ గర్మికి ఈ లోపల పండుకొని ఇటు పండుకుంటే ఈ మొత్తం చిప్కాయించిపోయి ఇటు జరిగి అటు జరిగి ఆ మధ్యలో నాకు మెలకు వచ్చి మళ్ళీ పండుకొని ఇంకో 5 నిమిషాలు తీసుకొని, సో అట్లా జరిగిన ప్రతిసారి మెలకు వచ్చి 5 నిమిషాలు తీసుకొని అట్లా స్లీప్ క్వాలిటీ మొత్తం దెంగేస్తుంది. దాని దిక్కెళ్ళి నాకు రికవర్ అనేది కరెక్ట్ అవుతలేదు, ఆ స్లీప్ క్వాలిటీ కూడా సరిగ్గా ఉండలేదు. దానివల్ల స్ట్రెస్ అవుతుంది. పండుకొని లేచినప్పుడు నొసలు ఉంటాయి చేసి తీసుకొని మళ్ళీ నిద్రకి లేచి ఏదో ఆలోచించి మళ్ళీ ఆలోచనతోనే పెట్టి, సో ఆ స్లీప్ స్ట్రెస్ పడుకున్నప్పుడు ఆ స్లీప్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నేనేం చేసిన అంటే నిన్న పనుకున్నా అదే 1:40కి నేను 12 గంటలకు పండుకుంటే 1:40కి మళ్ళీ అడ్డ తిరిగి ఇది పండుకునే వరకు అప్పటికే నాకు మొత్తం చెమటలు ఇవన్నీ వస్తున్నాయి. ఫ్యాన్ గా సరిపోతలేదు. ఇంకా నాకు ఏంద్రాయన టార్చర్ అని చెప్పేసి ఇట్లా బయటకు పోయినా, డోర్ ఓపెన్ చేసి ఇట్లా బయటకు పోయినా బయట చల్లగా అనిపించింది. ఇక సాపా తీసుకొని పోయి కూలర్ బయట పెట్టుకొని ఆ పార్కింగ్ దాంట్లో పెట్టుకుని ఆడవన్నా. ఓకే, సో ఆడ కొత్త ప్లేస్లో ఫస్ట్ పండుకోగానే నిద్ర పట్టలేదు. 2-3 గంటలు పట్టింది నిద్ర పట్టడానికి. కాకపోతే నిద్ర పట్టిన తర్వాత సుకూన్సే వండుకున్నాయి ఇక సోయి లేకుండా డీప్గా. సో అప్పుడు అర్థమైంది నాకు, ఇది స్ట్రెస్ ఎక్కువ అది ఇదని ఎందుకు అంటుందంటే ఇట్లా నుసులుకుంటూ వండుకొని ఇది చేస్తున్నందుకు స్లీప్ కరెక్ట్ పోతలేను. సో దీనివల్ల ఇదంతా అవుతుందని చెప్పేసి నేనేమనుకున్నా, ఏసీ ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ఈడు ఇన్స్టాల్ చేసి మళ్ళీ పైకి పోయిన తర్వాత పైన ఇన్స్టాల్ చేసి ఎందుకు ఇదంతా ఒకేసారి పైకి పోయిన తర్వాత ఇన్స్టాల్ చేద్దామని అనుకున్నా. కాకపోతే ఆ పైకి పోయేది సంవత్సరం అవుతుంది. ఆయన పని డిలే చేయడం వల్ల సంవత్సరం కూడా వచ్చి పైకి పోయేది అవుతలేదు. ఇక ఇట్లయితే కాదురా, ఇక నా రికవరీకి నా దానికి దీనికి పొక్క పడుతుందని చెప్పేసి ఇవాళ మనకి ఫోన్ చేస్తున్నా ఏసీ టెక్నీషియన్కి. ఫోన్ చేసి పిలిపించి అది ఏసీ పిచ్ చేయించి ఇక ఇవాళ నుండి సుఖంగా అనుకుందాం. చేస్ తో బాయ్ ఏ దేకో ఫస్ట్ మీల్ ఇప్పుడు తింటున్నా. ఇక ఏసీ ఆడుంది, ఫిట్ చేయించేసిన, చల్లగా ఉంది ఇప్పుడు మంచి హాయిగా. ఇప్పుడు టైం అయితే ఉందో తెలుసా, 5:34కి ఇప్పుడు నా ఫస్ట్ మీల్ తింటున్నాను. ఎందుకంటే ఆ ఏసీ టెక్నీషియన్ వచ్చేసి మంచిగా ఇచ్చిండు, నీట్గా వేసిండు పని, మంచిగా నీట్గా హోల్ పెట్టి నీట్గా అని పెట్టి మంచిగా క్లీన్ చేసి మంచిగా ఫిట్ చేసిపోయింది. సో టైం కూడా ఎక్కువ తీసుకుంటాం. 3 o'clock వస్తే ఇప్పుడు 2 గంట తీసుకుంటాం. నేను మళ్ళీ ఇప్పుడు స్నానం చేసి వచ్చి తింటాను. సో అది అయిపోయింది అనమాట. సో దాన్ని అలా ఏసీలో అనుకుంటే స్లీప్ క్వాలిటీ ఎట్లుంటుంది, వాట్ విల్ హ్యాపెన్ అనేది చూసాం ఇక. ఓకే,
సో అనమాట హ్యావ్ మై మీల్ నౌ. వీరభద్రుడు సినిమా చూస తీరాలని చెప్పేసి గజ్జి పట్టుకున్నా. అండ్ నిన్న ఆడి వరకు పోయి షో టైం వేరేదైతే మళ్ళీ రిటర్న్ వచ్చిన, అది ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టిన, బ్లాగ్లో చెప్పిన లేదు తెలియదు నాకు. సో ఇలా మళ్ళీ బుక్ చేసుకున్నా. సో మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నా. 22 May 7:20 PM. ఓకే డన్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30. 50 minutes ఉంది. సో ఆరామ్సే వెళ్ళిపోదాం. లెట్స్ గో. డన్ విత్ ద మూవీ. సినిమా అయిపోయింది. నాకేమో సుస్సు ఉంది. సుస్సు వచ్చేస్తుంది నాకు. ఇక్కడ కింద పాకిన ఏమో వాష్రూమ్ లేవు. పైకి పోవాలంటే మళ్ళీ కిందికి దిగినాక మళ్ళీ పైకి పోతాం. ఇప్పుడు చాపుకొని ఇంటికి పోయినాక పోవాలి. గుడ్ మార్నింగ్. టుడే సాటర్డే. అందరికీ హ్యాపీ సాటర్డే. జై శ్రీరామ్. అయితే ముచ్చట ఏంటంటే అన్న ఎత్తు. సో అయితే ఒక్క నిమిషం ఎప్పుడు వేస్తా చెప్పరా. ఇట్లా ఉన్నా. తో బాయ్ లోగ్. మ్యాటర్ ఏంటంటే సో ఇవాళ చీట్ డే ఉంది మనది. నైట్ దింగుతున్నాం. అందరు వేరే విషయం అనుకోండి. దింగుతున్నాం. అండ్ దింగరానుంది. సో అయితే నేను చెప్పినా కదా మనం స్లీప్ది నాకు దీనివల్లనే డిస్టర్బ్ అవుతుంది. నాకు తెలిసి దీని దిక్కెళ్ళి ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను ఏసీ పెట్టించిన. ఏసీ పెట్టించి ఇంకొకటి నిన్న రాత్రి వచ్చిన లొల్లు అయితే ఆ లొల్లి కాడికి పోయి వచ్చి వండుకునే వరకు 3:30 అయింది. ఓకే 3:30కి వననే 3:30 వండుకొని 9ంటికి లేచిన. సో మొత్తం ఓవరాల్గా స్లీప్ నాది 5 hours చిల్లర 5 hours అట్లా అయిందనమాట. సో ఆ 5 hours చిల్లర 5 hoursకి నాకు రికవరీ ఎంత ఇంప్రూవ్ అయింది తెలుసా. రికవరీ ఇప్పుడు గ్రీన్ అయిపోయింది మొత్తం. ఓకే అంటే మంచి సౌండ్ స్లీప్ మంచిగా వండుకున్నాను. నిమ్మలంగా వండుకున్నాను. 87% రికవరీ అయింది. 68% స్లీప్ ఉంటే 87% రికవరీ అయిపోయింది. అంత మంచిగా వన్నా కాబట్టి మొత్తం స్ట్రెస్ లో మానిటర్ స్ట్రెస్ మానిటర్ చూస్తే కిందికి మొత్తం ఇలా కింద అండర్ గ్రౌండ్లో కొట్టుకుంటుంది ఇట్లా. నిన్న మొన్ననేమో పైన ఇట్లా కొట్టుకుంటుంది. సో అదనమాట. మంచిగా ఏసీ వేసిన చెద్ర కప్పుకున్నా. ఏసీ వేసి చెద్ర కప్పుకోవడం మస్తు నిద్ర పడుతుంది నాకు. సో మంచిగా ఏసీ వేసి చెద్ర కప్పుకున్నా. గుమ్మనమన్నా పొద్దుగా అలా ఒక దరిద్రుడు ఫోన్ చేసినుండే. వాడు ఆయన ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ ఎత్తలేదు. పక్కన దిగిన మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ దిగిన కామన్ సెన్స్ లేదా ఫోన్ ఎత్తకపోతే బిజీ ఉన్నారు పండుకున్నారు ఉండదారా మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. సారీ అన్నాడు. పక్కన దిగిన తర్వాత ఈ దరిద్రుడు వచ్చి ఫోన్ తీసి అన్న డోర్ తీ అన్నాడు. మా ఇద్దరు అసలు అని చెప్పి తీసిన. సో అది ముచ్చట. స్టే ట్యూన్. నైట్ థింక్ ये है आपका भाई गोल्डन बॉय లవర్ బాయ్. సో ఇప్పుడు వెళ్తున్నాం. చెప్పినా కదా చీట్ డే ఉందని చెప్పేసి మా వాళ్ళకి దావత్ ఇస్తున్నాను చెప్పేసి. సో ఆల్రెడీ నేను నా గోల్ అంతేరా కిచెన్లో టేబుల్ బుక్ చేసిన 10 members. సో వాళ్ళు కూడా నాకు కాల్ చేసారు. సరే వాళ్ళ మా క్రౌడ్ ఎక్కువ ఉంది, మీరు షార్ప్ 8 o'clock బుక్ చేసిన. సో షార్ప్ 8కి వస్తే బాగుంటుంది, మళ్ళీ లేకపోతే ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్తారు. లేదు వచ్చేస్తానని చెప్పాను. ఈ మాగడానికి రోహిత్ మాగడానికి చెప్తున్నాను నేను. వాళ్ళు ఫోన్ చేసిర్రా మనం కార్లో పోతాము 40 నిమిషాలు పడుతుంది ఇడికెళ్ళి ఆడికి. మళ్ళీ ట్రాఫిక్ అది ఉందని ఎక్కువ పడుతుంది టైము. రెల్లు రాబోయే అని చెప్పేసి ఈ మయ్యగల వాడు ఇప్పుడు స్నానం చేస్తుండు. సులియాలతో ఇదే గుద్దుల్లా ఉంటుంది. ఆ చిన్నవాడు వాళ్ళు వస్తారు మళ్ళీ మీద. సో లెట్స్ గో. ఎక్కడెక్కడ అయిపోయింది. ఓల్సెడ్ కూడా పోయినాం, కూర్చున్నాం, ఛాయ్ అంత ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన. ఇప్పుడు ఇంటికి ఇట్లా రాగానే వాన షురు పోయి కనిపిస్తున్నాయి. చుక్కలు లైట్గా పడ్డాయి కనిపిస్తలేమో. కాకపోతే ఇంటికి ఇట్లా వచ్చి కారులో వచ్చిన ఫరక్ కూడా పోతున్నాము కానీ రాగానే వాన షురు అయిపోయింది. సో యప్ దట్స్ ఇట్ ఫర్ టుడే దిస్ వీక్. లే రేపు ఇంకా బాకీ ఉంది. రేపు సండే బాకీ ఉంది. స్టే ట్యూన్. మండే టు సండే వరకు వ్లాగ్. సో స్టే ట్యూన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. హ్యాపీ సండే. సండే and hope recovery it's 92% green 80% sleep ఉన్న కూడా 92% రికవర్ అయిపోయింది. ఇక స్ట్రెస్ లెవెల్స్ అయితే లో. చెప్పినా కదా ఏసీ దిక్కెళ్ళి ఎంత ప్రాబ్లం అయింది మన వరకు అని చెప్పి చేసి వేసుకునేది పాపం అనుకుంటే సుకూన్ నిద్ర. ఇవాళ జిమ్కి వెళ్తున్నాం. అసిస్టెంట్ ట్రైనింగ్ ఉంది ఇవాళ. మొన్న 3 హెవీ కొట్టినాం కదా. నిన్న మళ్ళీ బ్యాక్ వర్క్ చేసినాం లో ఇంటెన్సిటీ. రికార్డ్ కూడా ఫుల్ ఉంది. సో ఇవాళ వెళ్ళేసి అసిస్టెంట్ ట్రైనింగ్ లైక్ 70% అపియాస్ నుంచి వెయిట్ తీసుకొని దాని నుంచి టెక్నిక్ వర్క్. బై ద వే నిన్న ఇట్లా కూర్చొని వ్లాగ్లో పెట్టుకుని ఆ గోవా వ్లాగ్లో ఇవి పెట్టుకొని చూసినప్పుడు అనిపించింది నాకు, మరి నేను అప్పుడు ఎట్లా చేస్తుండే ఆ వ్లాగింగ్. ఇప్పుడు
ఇప్పుడు చేయట్లేదు అసలు అని చెప్పేసి అంటే అప్పుడు పొద్దున్న లేచి ఇవ్వగానే ఇట్లా కెమెరా పట్టుకొని ఆడుతుంటుంటే ఇక అది ప్రతి ఒక్కటి అందరినీ నేను గుద్దలం చేసుకుంటా మొత్తం ఇక ఎట్లా అంటే ఇక సో నా వ్లాగ్ చూసిన నాకే అనిపించింది అరే నేను ఎంత చేంజ్ అయిపోయినా ఇప్పుడు చాలా కామ్ అయిపోయినారా అసలు ఎట్లున్నారా నేను అని చెప్పి నాకే అనిపించింది అంత చేంజ్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ గోవా ప్లాన్ వేస్తున్నాం చిప్పాడు ఇంకా బ్లాగ్ ఇప్పుడు నుంచి మళ్ళీ మరి రాజు డేంజర్ స్మైల్ నువ్వు చెప్తావా సండే ఎంజాయ్ చేయాలి రోజు. ఇంకా చెప్తావా కెమెరా ముంగలు పెట్టేమో చెప్తావా అనగా సైలెంట్ అయిపోతారు మనుషులు. ట్రైపాడ్ పెట్టినావు డాష్ బోర్డ్ ట్రైపాడ్ పెట్టించిన వీడియో తీసుకోవచ్చు మంచిగా అని చెప్పేసి సెట్. ఎట్లయితే కొంచెం ఇట్లా గెయినింగ్ సాధిద్దాం అని చెప్పేసి అనుకున్నా లేదో అంటే ఒక 80 కిలోల వరకు తీసుకెళ్దాం లీన్ గెయిన్ చేద్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే ఇక అప్పుడు వచ్చి చీట్ అయితే ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు మళ్ళీ చీట్ బిల్ తినే వచ్చిన మీల్ ఉంది నా దగ్గర, రైస్ ఉంది, చికెన్ రైస్ అది ఉంది, ఇంకొకటి చేపల కూర కూడా ఉంది. ఓకే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేపల కూర వండుతుంది, చేపల కూర పంపించి అది కూడా ఉంది. కాకపోతే ఇంకా బయటికి పోయినండే అట్లా తినేసినాయి అలా. సో అది ఫ్రిడ్జ్లో ఉంది చేపల కూర కాబట్టి మేబీ హోప్ఫుల్లీ మంచిగా ఉంటుంది. రేపు తిందాం. ఇప్పుడు ఓల్సెట్కి పోదాం చాయ్ తాగడానికి అట్లనే లోన్ పని అయ్యానికి. అండ్ దానికంటే ముందు ఇప్పటికి 7,000 స్టెప్స్ అయినాయి. మిగిలిన 12K స్టెప్స్ డైలీ కాబట్టి మిగిలిన స్టెప్స్ ఇప్పుడే చేస్తా. వేసేసి ఓల్సెట్కి పోదాం చాయ్ కొట్టేద్దాం. ఇప్పుడు ఇంకేం తినను ఇక. వన్ థింగ్ ఐ వాంట్ టెల్ ఆల్ ద మెన్ అవుట్ దేర్, మీరు ఏది నేర్చుకోకపోయినా ఒక విషయం మాత్రం చాలా బాగా నేర్చుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇట్స్ మెంటల్ థింగ్. అదేంటంటే ఇవాళ మీతోని ఏమైనా సరే, ఓకే ఇవాళ మీతోని ఏమైనా సరే, రేపు పొద్దుగా లేచి యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు యువర్ వర్క్, యూ నీడ్ టు చేజ్ యువర్ డ్రీమ్స్, యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. రిమెంబర్ దిస్. ఆడికి వెళ్ళి ముందు వచ్చి ఫోన్ చేస్తాం మరి 10 గంటలకు వస్తా అని చెప్పిన రోజులు 11 గంటలకు వచ్చి మరి అప్పుడేమనాలరా? ఎప్పుడు లేట్ అయింది అనాలరా? లేట్ అయింది అనుకో. ఎంత లేట్ అయింది మీరు వచ్చి? ట్రాఫిక్ ఉంటుంది కదరా, 2 నిమిషాలలో వచ్చి ట్రాఫిక్ ఉంటుంది కదరా. మేము ఆడికి వచ్చేవారికి మయ్యాకి వెళ్ళి సేపు ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి మెల్లిగా గల్లెకి వెళ్ళి బండి తీసుకొచ్చుడు కాదు. గంట సేపు ఓడి పడితే ఇంకోటి పడ్డాడు నా మొట్టల గల్లినిది. ఆ గల్లెకి వెళ్ళి వేసుకొని బండి వచ్చుకొచ్చినట్టు కాదు. అర్థమైందా? ఆ గల్లి వేసుకొని ఈయన గల్ల నేను ఎందుకున్నారా? అరే ఈయన గల్ల నేను ఎందుకున్నారా? ఈయన గల్ల నేను ఎందుకున్నారా? అలాంటి గల్లీలకి మా గల్ల టస్కర్ పడితే అరే నువ్వు ఆయన గల్ల టస్కర్ పడతా అంటారా? మీ గల్లీకి టస్కర్ ఆ టస్కర్ కలబడతాడు. మీ సైడ్ వస్తాయా? అసలు మీ సైడ్ మా సైడ్ కూడా వస్తాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయినాడు. గల్లకి రాదన్నట్టు నీ దిక్కు నడుస్తాయి టస్కర్, వచ్చి నడుస్తాయి టస్కర్. అవి ఏం ఆడుతున్నా నాకే తెలుస్తలేదు. మాకు ఏరిగేసిన ఇది పైకర్లా ఇంత వీకెండ్ అయిపోయింది కదా, రేపు లాగిన్ చేయాలి. దిలీప్ జీ ఇస్ అల్టిమేట్ ఏం చేసుకున్నా? ఫోటో తీసుకున్నా. ఆడు ఇప్పుడు రీల్ ఎడిట్ చేస్తున్నాడు. మన 2 రీల్ నేను చూపిస్తున్నాను. నేను ఎడిట్ చేసినావా? మన స్కిల్స్ అన్ని వాడి చేసినా 2. అరే అది కూడా పంపించిన ఎడిట్ ఏదోరా సాంగ్ ఏదో పెట్టింటాడు. చిట్టుగా అది మంచిగా వచ్చింది ఆ వీడియో. ఐడియా నీకు చెప్తా ఏమనుకున్నాను. అన్ని ఇప్పుడు వీడియో చేసుకోరు బాయ్లు. ఈ బాయ్ 2 ఎడిట్ కొట్టిందంట. ఇప్పుడు ఈ బాయ్ మొత్తం ఎడిట్ కొడుతుంది. ఆటోమేటిక్ గా ఒకటి చేసింది. సో మనది అల్టిమేట్ గా ఇట్లానే కనిపిస్తుంది. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.